ఓకే శ్రీనివాస్ సార్ మీరేం చెప్తారు? అంటే బీజేపీ కూడా పెద్ద ఎత్తున హిల్ట్ పాలసీకి సంబంధించి ఆరోపణలు చేసింది. నిన్న సభలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు అని అనుకుంటున్నాను. సో దీని తర్వాత మరి బీజేపీ ఒపీనియన్ ఎట్లా ఉంది ఏంటి? ఒక్కటి జ్యోష్ణ గారు, సర్కార్లో ఫేర్నెస్ లేదు. ఈ యొక్క బోనఫైడ్ ఇంటెన్షన్ లేని కారణంగా డబ్బులు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రపోజల్ ముందరు తీసుకొచ్చినారు. చాలా చాలా పెద్ద మొత్తంలో అవినీతి బహుశా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం టోటల్ 5 year టర్మ్లో టెన్యూర్లో ఇంతకన్నా పెద్ద ఆర్థిక లావాదేవీలు అండర్ టేబుల్ జరిగేటువంటి ఒక అవకాశం దీనికి పెద్ద మొత్తంలో దొరుకుతా ఉన్నది. గతంలో సర్కార్ సంపాదించినటువంటి డబ్బులలో కేసీఆర్ గారు వారి పార్టీ నాయకుల నుంచి మాట్లాడుకొని కేసులు లేకుండా అగ్రిమెంట్ చేసుకునే దాంట్లో సంపాదించుకుంటూ ఉన్నట్టు బయట మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని యాక్షన్ తీసుకోకుండా. ఇప్పుడు కొత్తగా ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్, సుమారు 9,000 పైచిలకు ఉన్నటువంటి ఒక భూముల్ని, ఎకరాల భూముల్ని ఏ రకంగా అసలు పాలసీ అంటూ ఓపెన్ గా పెట్టకుండా ఇంటర్నల్ గా వారి యొక్క ఇంట్రెస్ట్, వెస్టెడ్ ఇంట్రెస్ట్ ని కాపాడుకునే విధంగా పాలసీ తయారు చేస్తా ఉన్నారు. మళ్ళీ రాదు అవకాశం. 10 ఏళ్ళు మాకు పవర్ లేకుండా ఇప్పుడు మూక దొరికినప్పుడు సంపాదించుకునే ఉద్దేశంతోనే ఈ ఎక్కడైనా కానీ నాకు ఇప్పటికి కూడాను జ్యోష్ణ గారు, ఈ ఇండస్ట్రియల్ కారిడార్లో అసలు ఏ కారిడార్లో ఎన్ని యాక్టివ్గా ఇండస్ట్రీస్ ఉన్నాయి, సర్కార్ 99 years గా ఇంకా కమర్షియల్ లీజ్ కి ఇచ్చినవి ఎన్ని ఉన్నాయి, వాటి పిక్చర్ ముందర పెట్టండి. ఓటర్ లిస్ట్ ఎట్లయితే పెడతారో అటువంటి లిస్ట్ ముందర పెట్టండి. ఏ ఏ ప్లాట్ ప్లాట్ యాక్టివ్ గా ఉన్న అక్కడ ఇండస్ట్రీ నడుస్తా ఉన్నది. ఒకవేళ ఇనిషియేటివ్ తీసుకోకుండా క్లోజర్ ఎప్పుడో అయి ఉన్నది, అటువంటి వాటికి మళ్ళీ వాళ్ళను ఇవ్వాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. ఇంకా కొన్ని చోట్ల అసలు స్టార్టే కాలేదు, కొన్ని చోట్ల స్టార్టే కాలేదు. మా ఇంటి పక్కన ఇక్కడ జీడిమెట్ల దగ్గర ఇండస్ట్రియల్ రోడ్ మీద ఆ జోన్ ఉంది, అక్కడ ఇండస్ట్రీసే లేవు. అటువంటిప్పుడు వాళ్ళకి ఎట్లా హక్కులు కల్పిస్తారు? ఆ యొక్క భూములన్నీ కూడా ప్రభుత్వం ఇచ్చినవి ఉంటే ప్రభుత్వం చెందాలి. ఆ భూములు కనుక సర్కారీ ఉండి మీరు ఇండస్ట్రీ పెట్టడానికి మేము ఇస్తున్నామని చెప్పిన తర్వాత కూడా చెయ్యకుంటే, వాళ్ళు ఇనిషియేటివ్ చేయకుంటే ఆ భూములు మళ్ళీ వాళ్ళకు ఎట్లా ఇస్తారు? వాళ్ళకు రెండవది, ఇది చాలా పెద్ద సీరియస్ అలిగేషన్ అగైన్స్ గవర్నమెంట్. వాళ్ళు ఆలోచించి ప్రజల ముందర మీలో గనక ఫేర్నెస్ ఉంటే, మీలో గనక నిజాయితీ ఉంటే ఈ యొక్క వాస్తవాలను పిక్చర్ ముందర పెట్టాలి, పేపర్లో ఇవ్వండి ఆ యొక్క వాస్తవ స్వరూపం. రెండవది నాకు అర్థం కాదు, ఇప్పటికే మీ పేపర్లో బ్యానర్ ఐటమ్ మీరు చదివినారు. ఇప్పుడు ఢిల్లీ యొక్క వాతావరణం గురించి, బీజింగ్ గురించి చెప్పినారు. బీజింగ్ తరహాలో అక్కడ ఢిల్లీని క్లీన్ చేయాలని, మళ్ళీ ఇక్కడ కూడా అర్బనైజేషన్ చేస్తూ ఉంటే ఎట్లమ్మా? ఈ యొక్క రాష్ట్ర అవసరాలకు, క్యాపిటల్ సిటీకి అవసరాలకు మీరు పదే పదే విదేశాలకు టూర్ చేయడానికి, స్టడీ చేయడానికి పోతా ఉంటారు. ఆ విదేశాల పెద్ద నగరాలన్నీ కూడా ఇంత కంజెషన్ ఉండవు. సిటీస్ అన్ని కూడా పార్కులు, చెట్లు, ప్లే గ్రౌండ్లు, అనేక థియేటర్లు, అనేక రకరకాలుగా ఆ యొక్క వాతావరణం ఉంటాయి అక్కడ. క్లీన్లీనెస్, హైజీనిక్, మళ్ళీ ఈ హిల్ట్ పాలసీ తీసుకొచ్చిందే ఈ రకమైనటువంటి వాతావరణం ఉండకూడదు, కాలుష్యం పెరగకూడదు, ఇప్పుడు భవిష్యత్ తరాల కోసం తీసుకునేటువంటి నిర్ణయం అని చెప్పేసి అంటున్నారు కదా. సో అక్కడ ఇంప్లిమెంట్ ఏం చేయబోతున్నారు? ఆ పాలసీ ముందర పెట్టండి. దాన్ని మేము అదే అంటున్నారు, పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్ అవతల పెడదామంటున్నారు. అవును అవును, దానికోసం 4,000 ఎకరాల భూసేకరణ చేశాము, ఇంకా 10,000 ఎకరాలు చేశాము. మొత్తానికి మొత్తం ఆల్మోస్ట్ ఏ పారిశ్రామిక వాడిని వదిలేది లేదు, అన్నిటి పంపిస్తాం అంటున్నారు. పంపియండి, అక్కడ కాలుష్యం చాలా అవుతుంది. ఈ భూములు ఏం చేస్తారు? ఈ సిటీకి ఏం కావాలంటే ఇక్కడ కూడా మీరు అర్బనైజ్ చేస్తారు, ప్లాటింగ్ చేస్తారు కదా, అవునా కాదు? ఇక్కడ కూడా అవే తరాలు మీరు హర్రాజ్ చేసి డబ్బుల కోసం బాకీలలో ఈఎంఐ కట్టడానికో లేకుండా ఇంకో రకంగా కమిషన్లు తీసుకోవడానికి అమ్మకానికి పెడితే, టెండర్లు ఓపెన్ యాక్షన్ పెడితే మళ్ళీ ఇక్కడ మళ్ళీ అర్బనైజ్ మళ్ళీ పెరిగిపోతుంది కదా. కొద్దిగా ఆలోచించండి సర్కార్. ఓపెన్ లో పెట్టకుండా ఒకవైపు పాత ఎస్ఆర్ఓ పద్ధతిలో వాళ్లకు అంటే ల్యాండ్స్ ని కన్వర్ట్ చేయకుండా ఏం చేయాలంటారు? మీరు ఇండస్ట్రీ పొల్యూషన్ ఇచ్చేటువంటి ఒక ఇండస్ట్రీని షిఫ్ట్ చేయడం కాదంటలేను, ఈ ల్యాండ్ ఏం చేయబోతా ఉన్నారు మీరు?
ఈ యొక్క ల్యాండ్స్ అన్ని కూడా ఈ యొక్క ఇండస్ట్రియల్ సెక్టర్స్ ఏవైతే 22 21 ఉన్నాయో 20 ఉన్నాయో ఆ భూముల్లో మీరు ఏం చేయాల్సుకున్నారు? అది చాలా పెద్ద 9,000 ఎకరాలు ఇప్పుడు మీరు మీరు ఇచ్చింది సబ్జెక్ట్ టు కలెక్షన్. ఏం చేయబోతున్నారు తెలియాలి కదా. నేను చెప్పేది ఒకటే, కాలుష్య రహిత సిటీగా హైదరాబాద్ ఉండాలి. మరో మరో బాంబేనో మరో ఢిల్లీనో మరో బెంగళూరు లాగా కాకుండా హైదరాబాద్ ఒక్కొక్క మోడల్ సిటీగా ఈ యొక్క రాష్ట్రానికి, దేశానికి, విదేశాలకు సౌకర్యవంతమైన సిటీగా ఉండాలి. నినాక మొన్న కట్టినటువంటి ఒక హైటెక్ సిటీ ఆ యొక్క గచ్చిబౌలి ఏమైంది ఇప్పుడు? ఆ ప్రాంతంలో గంట కన్నా మినిమం గంటన్నర పడుతుంది సాయంత్రం పూట కానీ, ఈ ప్రైమ్ టైంలో కానీ 9-10 గంటలు. సేమ్ అదే అయితే ఈ భూములు కూడా ఆ కన్స్ట్రక్షన్స్ వస్తూ ఉంటాయి. యూ డోంట్ ఎంకరేజ్ మైగ్రేషన్స్, యూ డోంట్ ఎంకరేజ్ అర్బనైజేషన్. దట్ షుడ్ బి ది పాలసీ ఆఫ్ ఎనీ గవర్నమెంట్. ఓకే, ప్లాట్స్ ఫ్లాట్స్ అట్లా కాకుండా పార్క్స్ కాలుష్యాన్ని తగ్గించే విధంగా వీటిని ప్లాన్ చేయాలంటారు ఈ స్థలాల్లో. అవును, మీరు సలహాలు తీసుకోండి. నాకు తెలిసి ఆ యొక్క మంత్రివర్గంలో ఎటువంటి విషయాల మీద ఆలోచించేటువంటి ఒక నిజాయితీ లేదు. దే ఆర్ హ్యావింగ్ సమ్ వెస్టెడ్ ఇంట్రెస్ట్. అందరూ 9-10-12 మంత్రులు జర దాంట్లో 5-6 చాలా హుషారు ఉన్నారు. ఆ హుషారులకు మొత్తం కూడా పెద్ద మొత్తంలో పంచుకోనికి ఎక్కడో అక్కడ షేర్ పంచుకునేటువంటి. మరి అర్బనైజేషన్ గురించి ఆలోచించకుంటే ఎట్లా అర్థం కాదు. దేశంలో చూస్తున్నాం కదా, 1 కోటి పైన పాపులేషన్ అన్ని కూడా ఏ రకంగా ఇబ్బందులు పాలవుతా ఉన్నారు. కళ్ళ ముందర యొక్క ఉదాహరణ ఉన్న తర్వాత కూడా ఆ ఢిల్లీలో భయంకరమైన వాతావరణ కాలుష్యం ఉన్నది. అటువంటి కాలుష్యం ఇక్కడ నగరానికి అందించేటువంటి ప్రయత్నం మీ యొక్క చొరవ కారణంగా